ఇంత అద్భుతమైన జ్ఞానం ఉందా? ఈ శరీరానికి ఎంత విలువ ఉందా? దీని లోపల ఎన్ని శక్తులు దాగి ఉన్నాయా? మనం ఏమైనా చేయగలమా? మనం క్రియేటర్స్ మా. కానీ అలాగే ఆయన చూపించింది. నీ లోకాలు నీకున్నాయి, నువ్వు ఎన్ని లోకాలు సృష్టించుకున్నావో తెలుసా అని. అవన్నీ చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఇక్కడ మనస్సుతో బతుకుతున్నాం. ఎంత జ్ఞానం తెలిసినా మనం ఫలానా ఫలానా అని మనసుతో బతుకుతున్నాం. ఈ మనసుతో ఆలోచిస్తే అది అర్థం కాదు. అప్పుడు ఆ గతంలో నేను ఎంత తిరిగానో, ఎంత చేశానో ఈ జ్ఞానం. ఆయన పత్రిజీ అన్నారు, నాకు క్రీస్తు జ్ఞానం ఇస్తాను రమ్మని చెప్పాడు. ఐ వాంట్ యువర్ బాడీ, వాక్ ఇన్ అవర్. అలాగే సూర్యుడు అడిగాడు, వెంకటేశ్వరుడు అడిగాడు, శివుడు అడిగాడు. ఎవరు అడిగినా నేను ఒప్పుకోలేదు. పరశురాముడు గారు అడిగారు. మీకు ఆయన ఇచ్చిన జ్ఞానం మేము ఇస్తాం. అందరికీ నమస్కారం చెప్పి, మీరు ఇస్తే నాకు అర్థం కాదు, ఆయన చెప్తేనే నాకు అర్థమవుతుంది. ఎందుకని అంటే నా గతంలో నేను ఎన్నో యుగాల నుంచి ఈ జ్ఞానం కోసం వెతుకుతున్నాను. నేను ఎక్కడెక్కడ పుట్టానో, ఏమేం చేశానో అన్నీ నాకు తెలుసు. కానీ నాకు ఇక్కడ కానీ, భూమి మీద కానీ, పరలోకంలో కానీ, అనంత విశ్వాలలో కానీ జ్ఞానం చెప్పగలిగేవాడు ఒక్క పత్రిజీ మాత్రమే. ఇంకెవ్వరూ నాకు జ్ఞానం చెప్పేవారు లేరు. వాడు చెప్పినా నాకు అర్థం కాదు అని సున్నితంగా, గౌరవంగా, వినమ్రతంగా తిరస్కరించి నా గురువు పత్రిజీ మాత్రమే అని చెప్పి నేను తెలియచెప్పాను. అలా ఆయన మాత్రమే నాకు హాస్టల్గా నా సూక్ష్మ శరీరంతో అనేక విధాలైన జ్ఞానాన్ని నాకు ఇచ్చారు. నేను పొందే ఆనందం, ఆ మహోన్నతమైన ఆనందాన్ని వర్ణించలేను, చెప్పలేను. అందుకని దాని ముందు మిగతావన్నీ తుచ్చం.